వారెవ్వా కింగ్ కోహ్లీ విరాట్ సెంచరీ జట్టు విక్టరీ దాయాది పాకిస్తాన్ పై భారత్ దే గెలుపు క్రికెట్ ప్రపంచం ఉత్కంఠంగా చూసిన మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థిపై కోహ్లీ సెంచరీ మరింత కిక్కునిచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ దెబ్బకు దెబ్బ కొట్టింది. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓటమికి ఇప్పుడు కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ ను ఓడించి ఇంటికి సాగనింపింది. మరోవైపు టీమిండియా సెమీస్ కు దాదాపుగా అర్హత సాధించినట్లే. కింగ్ విరాట్ కోహ్లీ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట పాక్ 241 పరుగులకు ఆలౌట్ అవగా ఛేదనలో ఇండియా 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై ఛేదనను దూకుడుగా మొదలెట్టినప్పటికీ రోహిత్ త్వరగానే నిష్క్రమించాడు. షహీన్ షా ఆఫ్రిది రోహిత్ ను బౌల్ చేశాడు. హిట్ మ్యాన్ అవుట్ అయినా ఆ ఎఫెక్ట్ జట్టుపై పడకుండా శుభ్మన్ గిల్, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. చక్కటి షాట్లు ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. ఈ జోడీ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించింది. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ను స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అమేజింగ్ డెలివరీతో బౌల్ చేశాడు. పాకిస్తాన్ అంటే చాలు చెలరేగిపోయే కోహ్లీ మరోసారి దాయాది జట్టుకు చుక్కలు చూపించాడు. ఎంతో అందంగా బ్యాటింగ్ చేశాడు. చేసింగ్ లో మొనగాడైన కోహ్లీ చక్కగా ఇన్నింగ్స్ నిర్మించాడు. తనదైన శైలిలో కవర్ డ్రైవ్లతో అలరించాడు. ఆఫ్ స్టంప్ బయటపడ్డ బంతులకు టెంప్ట్ కాలేదు. గొప్ప సంయమనం పాటించాడు. క్రికెటింగ్ షాట్లతో దుబాయ్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. అతనికి శ్రేయస్ చక్కగా సహకరించాడు. హాఫ్ సెంచరీతో అలరించాడు. పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ లో చేంజింగ్ లో కోహ్లీ, శ్రేయస్ 3వ వికెట్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నారు. పాకిస్తాన్ కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. భారత అభిమానులను ఉర్రూతలూగించారు. హాఫ్ సెంచరీ తర్వాత శ్రేయస్ అవుట్ అయినా, హార్దిక్ నిలబడకపోయినా సరే కోహ్లీ పని పూర్తి చేశాడు. ఆఖరిలో కోహ్లీ సెంచరీ పూర్తవుతుందా లేదా అనే ఉత్కంఠ రేగింది. కానీ అక్షర్ సహకరించాడు. మరో 2 పరుగులు చేస్తే భారత్ విక్టరీ. కానీ విరాట్ 96 పై ఉన్నాడు. తర్వాతి బంతికే కోహ్లీ 4 పెట్టి సెంచరీతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి ఇదే ఫస్ట్ హ్యాండెడ్. వన్డేల్లో సక్సెస్ఫుల్ చేజింగ్ లో కోహ్లీ సగటు 89.6 కావడం విశేషం. ఛేదనలో 24 సెంచరీలు బాదాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ భారత బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. స్లోగా ఉన్న దుబాయ్ స్టేడియంలో మంచి లెంత్లతో బంతులు వేశారు. కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో సత్తా చాటారు. సాద్ షకీల్, రిజ్వాన్, ఖుష్దిల్ షా మాత్రమే కాస్త పోరాడారు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు పరుగులు చేయనివ్వలేదు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. చివరకు పాక్ 241 పరుగులకు ఆలౌట్ అయింది.